యాదృశ్చికమో లేక అమ్మవారు చూపించిన మార్గము నాకు తెలియదు. ఈరోజు మీరు మా ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే నేను నా భర్త ఈ రోజే ఒట్టు పెట్టుకున్నా. మేము నిరపరాధిగా నాన్న నిరూపించుకోవాలని, ఆయన మీద పడ్డ మచ్చను తీసేయాలని. మీరు నాకు ప్లీజ్ నాకు అన్నీ చెప్పండి. నాన్నగారి కేసు గురించి మీకు ఏం తెలుసు అన్ని. కేసు నంబర్ 729. మీ నాన్న కేసుకి ఈ నెంబరే ఇచ్చారు. అలా ఒక్క క్షణంలో ధర్మారావు చౌదరి ఖైదీ నంబర్ 729 అయిపోయాడు. ఆ నంబరేమీ ముద్ర కాదమ్మా, అది ఒక మచ్చలా పడిపోయింది. అది మీ నాన్నను చాలా కృంగదీసింది. తను నన్ను కలవటానికి వచ్చాడు. నాతో చెప్పాడు, నిన్నటి వరకు నేను ఒక భర్తని, ఒక తండ్రిని, ఒక ప్రిన్సిపల్ని, ఒక స్నేహితుణ్ణి, కానీ ఈరోజు కేవలం ఒక నంబర్ని, అంతే. కానీ నాన్న నాతో అప్పుడు చెప్పారు, జైల్లో బానే ఉన్నానన్నారు, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒక తండ్రి తన చిట్టి తల్లికి అంతకంటే ఇంకేం చేస్తాడు? కానీ నాకు తెలుసు, తను రోజు పోలీసుల్ని అర్థించేవాడు ఒక్క ఫోన్ చేసుకోవటానికి. కానీ పోలీసులు ఒక్కసారి కూడా అతనికి ఫోన్ ఇవ్వలేదు. కానీ నేను అప్పటికే పాత క్రిమినల్ని. నేను ఏదో ఒకటి మతలబు చేసి నేను నా కోసం జైల్లోకి ఒక ఫోన్ తెప్పించుకున్నాను. కానీ ధర్మారావు ముఖంలో నిజాయితీ చూసి నాకే అనిపించింది ఆ ఫోన్ ధర్మారావుకి ఇవ్వాలని. అది తను ఫోన్ చేసి నీతో మాట్లాడతాడేమోనని. అరెస్ట్ అయిన కొంత సమయానికి ఆ ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. కానీ నేను ముఖం మీదే కాదు అని చెప్పేశాను. నా మీద ఎలాంటి నింద వెయ్యను అని చెప్పేశాను. నువ్వు ఎందుకు పనికిరాని ప్రిన్సిపల్వి? అసలు నీకెంత ధైర్యం? ఆ పిల్లల చావుకి కారణం నేనే అని నింద నా మీద వేస్తావా? ఎందుకు? స్కూల్ నీది, నువ్వు ఆ స్కూల్కి ప్రిన్సిపల్వి అంటే పిల్లల్ని చూసుకునే బాధ్యత ఎవరిది? నీది. నీకు ముందే అనిపించింది కదా ఆ భోజనం తినడానికి తగింది కాదని. అప్పుడు నువ్వే పిల్లల్ని తినకుండా ఆపాల్సింది. కానీ నువ్వు ఆ పని చేయనేలేదే. అంటే దాని అర్థం ఆ పిల్లల చావుకి కారణం నువ్వే, కేవలం నువ్వు. చూడండి, మీకు చాలా బాగా తెలుసు పిల్లలు చనిపోవటానికి నాకు ఎలాంటి సంబంధం లేదని, నేనేమీ చేయలేదని. మీరు అందరికీ నిజమేంటో ఎందుకు చెప్పట్లేదు? చూడండి, నేను అపరాధి అనే మచ్చతో చావాలనుకోవట్లేదు. నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇలా చేస్తే. మీకు చాలా బాగా తెలుసు వీటన్నిటికీ పూర్తి బాధ్యత మీరొక్కరేనని. మీరే స్వయంగా డబ్బులు సంపాదించడానికి నాసిరకం కల్తీ కలిపిన భోజనం పిల్లల కోసం పంపించారు. అలా పిల్లలందరూ చనిపోవటానికి కారణం మీరే, స్వయంగా మీరే. అవును, నా అత్యాశ కారణంగానే పిల్లలందరూ చచ్చిపోయారు. ఈ విషయం ఎవరికి తెలుసు? నువ్వు గట్టిగా అరిచి అరిచి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా సరే అప్పుడు కూడా నీ మాట ఎవరు వినరు. అందుకే నోరు మూసుకునుండు. అండ్ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నువ్వు గనక మళ్ళీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించావో, ఏ పిల్లల గురించైతే నువ్వు బాధపడుతున్నావో వాళ్ళు రోడ్డు మీద కాదు శ్మశానానికి వెళ్తారు. అసలు మీకు ఎంత ధైర్యం? ఒక నిరపరాధిని ఇలా ఇరికించడానికి? హౌ డేర్ యూ! ధర్మారావు గారు, మీరేం దిగులు పడకండి. మీకు సహాయం చేయడానికి నేను వస్తున్నాను. ఆ టైంలో ధర్మారావు కూడా అనుకున్నాడు, ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉంది అని. తను నాతో చెప్పాడు కూడా, తనని కాపాడటానికి ఎవరో లేడీ రాబోతున్నారు అని. తను నాతో చెప్పాడు ఆ లేడీ చాలా మంచి ఆవిడ అని. పైగా ఆవిడ ధర్మారావును కాపాడటానికి అన్నీ పణంగా పెట్టగలదు అన్నాడు. ఆ లేడీ ఎవరో మీకు తెలుసా? లేదు బాబు, నాకు అదైతే తెలియదు. కానీ ధర్మారావు 2-3 రోజుల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ రాలేదు. తర్వాత ఒకరోజు ధర్మారావుని వేరే జైలుకి షిఫ్ట్ చేశారు. ఆ మరుసటి రోజే నాకు కబురు తెలిసింది, ధర్మారావు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని. అతను అంత బలహీనుడు కాదు తన ప్రాణం తీసుకోవడానికి. ఏ మనిషి అయితే తన మీద, తన వాళ్ళ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోలేరు. నాకు అప్పుడు అనిపించింది, ఈ రోజుకి అనిపిస్తుందమ్మా, ధర్మారావు విషయంలో ఏదో తప్పు జరిగింది. తనని తాను నిర్దోషిగా నిరూపించుకొని తన పిల్లల్ని, తన కుటుంబాన్ని కలవాలి అనుకున్నాడు. నర్మదా జైలుకి చేరుకోలేకపోయింది. కానీ ఆ ప్రిన్సిపల్ ఒక్కడే నన్ను జైలుకి పంపించగలడు. అందుకే నేను వాణ్ణి పోలీస్ స్టేషన్లోనే చంపించేశాను. దాన్ని ఎలా చూపించానంటే వాడు ఆత్మహత్య చేసుకున్నట్టు.
అంతే. ఇక ఎవ్వరూ లేరు నన్ను, నా పేరుని ఆ సంఘటనతో ముడిపెట్టడానికి. అయితే మిస్సెస్ నర్మదా పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ముందే, అక్కడికి వెళ్ళి అందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్లలు నీ కారణంగా చనిపోయారని నువ్వు ఆవిడ్ని ట్రక్కుతో గుద్దించేశావు, అంతేనా? ఆ, నువ్వు ఆ మనిషిని కూడా నిశ్చయ్ని ఎలా చంపించావో అలానే చంపించావు కదా? వీరేంద్ర, నేను నా పేరు, నా ప్రతిష్ట కోసం ఏమైనా చెయ్యగలను. తను ఆ ట్రక్ యాక్సిడెంట్లో తప్పించుకునుండొచ్చు, కానీ తన గతాన్ని మర్చిపోయింది. తనకి తన గత జీవితం గురించి అస్సలేవీ గుర్తులేవు. అందుకే ఇప్పుడు మిసెస్ నర్మద వల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు. నాకు ముందు నుంచి తెలుసు మా నాన్న నిరపరాధి అని. ఆయన తన ప్రాణం తీసుకొని ఉండరని నా మనసు అసలు ఎప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడేం ప్రయోజనం? ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఆయన నిరపరాధి నిరూపించుకోవడానికి ఏమీ చేయలేకపోయాను. నేను ఇన్నేళ్లలో జైల్లో ఏదైనా నేర్చుకున్నాను అంటే అది ఒకటే, ఏదైనా కొత్తది ఆరంభించడానికి సరైన సమయం అంటూ ఏమీ ఉండదు. చూడమ్మా, మనం ఏ ఆశలైతే వదిలేసుకున్నామో అవే ఆశలు మళ్ళీ వచ్చి మన తలుపు ఎప్పుడు తడతాయో తెలియదు. ఈ రోజు నా దగ్గర ఎక్కువ సమయం లేదు, కానీ నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏదైనా మార్చగలను, నా జీవితాన్ని చక్కబెట్టుకోగలనని. నాలో అలా చేసే కోరిక, శక్తి ఉన్నాయి అంటే అప్పుడు అవునమ్మా, నిరపరాధిని అని నిరూపించుకోవాలనే మొండితనం నేను ధర్మారావులో చూశాను. అదే మొండితనం నీ కళ్ళలో కూడా కనిపిస్తుంది. ఆ మొండితనం నీ బలహీనత కాదు, నీ శక్తిగా మార్చుకో. మీ నాన్నని నిరపరాధి అని నిరూపించటం మొదలుపెట్టు. మిసెస్ నర్మదా వల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు. ఏం ప్రమాదం లేదా అంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? గతం మర్చిపోయారంటే మళ్ళీ గతం గుర్తుకు రావచ్చు కదా. నువ్వు చెప్తుంటావు కదా నాకు అజాగ్రత్త ఎక్కువ అని, కానీ బహుశా నీకు కూడా తెలియదేమో అప్పుడు నువ్వు ఎన్ని సాక్ష్యాలు వదిలిపెట్టావో. ఎవరైనా వాసన పసిగట్టి మొదలు పెడితే అప్పుడు ఇక్కడికి చేరుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వీరేంద్ర? ఈ రోజుల్లో ఒక ఆదర్శవాది అమాయకపు ప్రిన్సిపల్ గురించి ఎవరు ఆలోచిస్తారు? అలాంటి వాళ్ళు బ్రతికున్నా చచ్చినా ఎవ్వరికీ ఏమీ పట్టదు. నా గతంలోని ఆ కథ ఎప్పుడో ముగిసిపోయింది. కానీ ఈ రోజు మనం ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. నీకు ఆ నిశ్చయ్కి ఉన్న కనెక్షన్ గురించి ఎవరికి తెలియకూడదు. ఆ నిశ్చయ్ కథని శాశ్వతంగా తుడిచిపెట్టేసి తీరాలి మనం. మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా, లేక మీకు ఏదైనా విషయం గుర్తుందా మేము ఆ లేడీ వరకు చేరుకోవడానికి? ఆ రోజు రేఖ వాళ్ళ నాన్నగారు ఎవరికి కాల్ చేసి ఉంటారు?